దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే ఈ ఇండోర్ ఈవెంట్ కు అభిమానులు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా వచ్చారు. అభిమానులు ఒక్కసారిగా నోవాటెల్ హోటల్లోకి దూసుకొచ్చారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఈవెంట్ ను రద్దు చేశారు. ఇలా ఈవెంట్ అర్ధాంతరంగా క్యాన్సిల్ కావడంతో హీరో ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తారక్ అభిమానులను ఉద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇది చాలా బాధాకరం, నాకు చాలా బాధగా ఉంది. అవకాశం ఉన్నప్పుడు అభిమానులతో సమయం గడపాలని, దేవర మూవీ గురించి వివరించాలనుకున్నా, కానీ భద్రతా కారణాలతో ఈవెంట్ రద్దయింది. నేను బాధపడుతున్నా అన్నారు. ఇలా జరిగినందుకు ఎవరిని నిందించొద్దు, మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. కాగా హై వోల్టేజ్ యాక్షన్ మూవీ దేవరపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ నుంచి తొలి ట్రైలర్ ఆదిరిపోగా ఆదివారం విడుదలైన రిలీజ్ ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. యాక్షన్తో తారక్ విశ్వరూపం చూపారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో దేవర విడుదలవుతోంది. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీతోనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్ర బాణీలు అందించారు.